నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారిన తర్వాత అధికారం కోల్పోయిన పార్టీలపైన అధికారంలోకి వచ్చిన పార్టీలు కన్నెర చేయడం సహజంగా జరిగే ప్రక్రియ. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది. మరి ఆ పార్టీలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో చాలా అగ్రెసివ్గా లేకపోతే అనేక రకాల అక్రమాలకు పాల్పడే నాయకులపైన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరి వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు కాకినాడ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈయన ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడు. మరి గత 5 ఏళ్లలో అనేక అక్రమాలు, మరి ముఖ్యంగా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా పోర్టుల ద్వారా ఇవన్నీ చేస్తున్నట్టు రకరకాల ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల 200 కేజీల లోడు పెద్ద అక్రమంగా తరలిస్తున్న బియ్యం రవాణాని అడ్డుకున్నారు పోలీసులు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ సివిల్ సప్లై శాఖ మరి జనసేన పార్టీ చెందిన నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లై శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి ఆయన మంత్రిగా చేపట్టిన తర్వాత సివిల్ సప్లైలో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏమేమి లొక్కలు ఉన్నాయి, వీటన్నిటినీ అణువణువున అన్వేషిస్తూ వాటిని అన్నింటిని కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కాకినాడ అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముప్పెట దాడి మొదలుపెట్టారు ప్రభుత్వం. ఓ పక్క అక్రమ భవనాల నిర్మాణం, అనుమతులు లేని భవనాల నిర్మాణం, మరోపక్క అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు పోర్టుల ద్వారా ఇంకా చాలా అరాచకాలు కాకినాడలో జరిగాయని మరి ప్రభుత్వం అనేక రకాలుగా దృష్టి పెట్టింది, వెలికి తీసే ప్రయత్నం చేయబోతుంది. మరి ఇప్పుడు అదే జిల్లా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాకినాడ జిల్లా మీద దృష్టి కేంద్రీకరించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కాకినాడలో జరుగుతున్న ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలపైన, అక్రమాలపైన ప్రభుత్వం కన్నెర చేస్తుంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పుతూ అక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా సూచనలు ఇస్తున్నట్టు తెలిసింది. మరి ఎన్నికల సభల్లో గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ద్వారంపూడి పైన అనేక రకాల విమర్శలు చేశారు. అక్రమాలు, దందాలు, సెటిల్మెంట్లు, రౌడీయిజం ఇవన్నీ కూడా త్వరలో చెక్ పెడతామని చెప్పి కాకినాడ జనసేన ఎన్నికల బహిరంగ సభలో గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. మరి వాళ్ళు అదే జిల్లా నుండి పిఠాపురం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు. ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ద్వారంపూడి అంటే కాకినాడ మీద దృష్టి పెట్టారు. ద్వారంపూడి ఏమేమి అక్రమాలు చేశారు, ఎన్ని కోట్ల ఆస్తులు స్వాహా చేశారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, పోర్టుల ద్వారా అక్రమంగా రవాణా చేసి అవినీతి సొమ్ముతో రౌడీజం, సెటిల్మెంట్లు చేయడం, కాకినాడ ప్రజల్ని భయభ్రాంతులు చేశారు గతంలో అని చెప్పి మరి జనసేన పార్టీ మరి విమర్శిస్తుంది. మరి ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ కాకినాడ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన దృష్టి కేంద్రీకరించింది. అక్రమాల పుట్ట కదిలించే ప్రయత్నం చేస్తుంది. మరి ఇప్పటికే షోకాజ్ నోటీసులతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ప్రభుత్వం, పోలీసులు. మరి ఇంకా కొద్ది రోజుల్లో ఎన్ని కేసులు ద్వారంపూడిపై చంద్రశేఖర్ రెడ్డి మీద నమోదు కానున్నాయో, ఏ కేసులు ఆధారాలు ఉన్నాయి, ఏ కేసులు అరెస్ట్ కాబోతున్నారు, ఏ కేసుల్లో అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించే ఆలోచన జరగబోతుంది అనేది కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా కాకినాడలో టార్గెట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మరి జనసేన తీవ్రంగా గట్టిగా స్ట్రాంగ్గా దృష్టి పెట్టింది, ప్రభుత్వం దృష్టి పెట్టింది. అదే ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు కూడా
ఉక్కుపాదం మోపే ప్రయత్నం జరుగుతుంది ద్వారంపూడి మీద. మరి అక్రమాలు బయటకు వస్తే మరి ద్వారంపూడి ఎంతకాలం బయట ఉంటారు, ఎంతకాలం జైల్లో మోగుతారనేది చర్చ నడుస్తుంది. మరి కొద్ది రోజుల్లో వీటిపైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.